బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. లగచర్ల రైతుల అంశంపై బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్స్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి నేషనల్ హెచ్ఆర్సీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు. గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ అంశం కూడా హెచ్ఆర్సీ ముందు ఉంచామంటున్న దాసోజు శ్రవణ్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అంశం ముందు దాని ఈరోజు నేషనల్ హెచ్ఆర్సీ ముందు ఉంచడం జరిగింది. మనతో పాటు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు ఉన్నారు, మాట్లాడుతున్న సార్ చెప్పండి, అయితే ఆ హెచ్ఆర్సీ ముందు ఏం అంశాలు ఉంచారు, లగచర్ల అంశాలు కూడా ఏ విధంగా ఉన్నాయి? ముందుగా మేము ఐ న్యూస్ ద్వారా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారికి హృదయపూర్వకంగా మేము శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. భారత రాష్ట్ర సమితి నుండి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు అందరం కలిసి, తర్వాత మా విద్యార్థి నాయకులు, అడ్వకేట్లు అందరం కలిసి ఒక డెలిగేషన్గా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం అయింది. ఆ రిప్రజెంటేషన్ చాలా సానుకూలంగా రిసీవ్ చేసుకున్నారు. అందులో మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి అంశాన్ని కూడా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటామని చెప్పని ఆశ్వాసన ఇచ్చినారు. వారికి మేము హృదయపూర్వకంగా మా పార్టీ తరపు నుండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీఆర్ హోప్ఫుల్ దట్ హీల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. అయితే అందులో మేము చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే లగచర్లలో, తర్వాత లగచర్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక గ్రామాల్లో ఉన్నటువంటి ఒక గిరిజన బిడ్డల పైన, మహిళల పైన జరిపినటువంటి ఒక దాష్టికం పైన ఎన్హెచ్ఆర్సీ వచ్చింది, ఎంక్వైరీ చేసింది, కానీ ఆ రిపోర్ట్ పైన ఇంతవరకు కూడా చర్యలు తీసుకున్నట్టుగా లేదు. ఇవాళకి కూడా అక్కడ ఉన్నటువంటి ఒక గిరిజన బిడ్డలను భూములు ఇస్తావా సస్తావా అని చెప్పని ప్రభుత్వం హెరాస్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ఆ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి ఈ గిరిజన బిడ్డలకు, ఈ గిరిజన మహిళలకు న్యాయం జరగాల, దోషులకు శిక్ష పడేటువంటి ఒక చర్యలు తీసుకోవాలని చెప్పని వారికి చెప్పడం జరిగింది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో పోలీసులను ఒక ప్రైవేట్ ఆర్మీగా వాడుకొని అడ్డమైనటువంటి ఒక ఎఫ్ఐఆర్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన దాదాపు ఒక 5,000 మంది పైన కేసులు పెట్టి వాళ్ళ హెరాస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రితో సహా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్దలు ఏమైనా బెదిరించినా, అదిరించినా, బూతులు తిట్టినా మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మాత్రం చర్యలు లేవు. కానీ సుమోటోగా పోలీసులు మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన కేసులు పెడతా ఉన్నారు. చేసిన నేరం ఏంటంటే మాకు పెన్షన్ రాలేదనో, లేకపోతే మాకు నిరుద్యోగ భృతి రాలేదనో, మాకు ఉద్యోగం రాలేదు అని చెప్పని ఒక పోస్ట్ పెట్టినంత మాత్రం చేత ఇవాళ సుమోటోగా కేసులు పెట్టి వాళ్ళను జైళ్లలో మగ్గబెడతా ఉన్నారు. మొన్ననే సతీష్ గౌడ్ అని చెప్పని నల్లబాలో అని ఒక పిల్లోడిని కావచ్చు, లేకపోతే మా దిలీప్ అని చెప్పని డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసిన దిలీప్ గారిని, కృషాంక్ గారిని, ఇంకా చాలామంది తెలంగాణ వ్యాప్తంగా అనేక మందిని సోషల్ మీడియా వాలంటీర్స్ను ప్రశ్నించే గొంతులను ఇవాళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్కటిల్ చేసే విధంగా ఇవాళ ఒక అణచివేతకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాము. ద లా షుడ్ బి ఈక్వల్లీ అప్లికబుల్. ఒకవేళ మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళపైన కేసులు పెడితే మీరు ప్రభుత్వంలో వాళ్ళపైన కూడా కంప్లైంట్లు వస్తే అదే రకమైన చర్యలు తీసుకునే విధంగా పోలీసు వారికి ఆదేశాలు ఇవ్వాలా అని చెప్పని, అడ్వైజరీ ఇవ్వాలని చెప్పని వారిని కోరటమైంది. దాంతోపాటుగా ఐటీ యాక్ట్ కావచ్చు, లేకపోతే భారత న్యాయ సంహితల దాన్ని కావచ్చు, ఇవన్నీ కూడా మిస్యూజ్ చేస్తూ ఏ రకంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నారు, ఒక పోలీస్ రాజ్యంగా మార్చేసినారు, ఏ రకంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అనుముల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినాము. వి అపీల్ టు ది హానరబుల్ కమిషన్ దట్ ద పోలీస్ షుడ్ బి గివెన్ అడ్వైస్ టు బిహేవ్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్, టు ఎగ్జిక్యూట్ ద కాన్స్టిట్యూషన్. వాళ్ళకు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పని చెప్పడం జరిగింది. దాంతోపాటు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు చాలా విషయాలు గురుకుల విద్యార్థుల సంస్థల్లో జరుగుతున్న అన్యాయాల గురించి, అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులకు జరుగుతున్నటువంటి ఒక దాష్టికాల గురించి వారు చెప్పినారు. దాదాపు ఒక 100 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, ఫుడ్ పాయిజనింగ్తో చనిపోయినారు. ఆ అంశాన్ని కూడా తీసుకెళ్లినారు. మీడియా కొంతమంది సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాస్తూ క్యారెక్టర్ అసాసినేషన్కు ప్రభుత్వం యొక్క చేతుల్లో వీటన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినాము. తెలంగాణలో ప్రజారాజ్యం పేరు మీద అధికారంకి వచ్చి ఒక పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నారు, భారత రాజ్యాంగాన్ని అమలు చేయట్లేరు, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము వారికి విజ్ఞప్తి చేశాం, దయచేసి మీరు మార్గదర్శకాలు ఇవ్వండి, భారత రాజ్యాంగాన్ని అమలు చేయించే విధంగా ప్రభుత్వానికి, పోలీసులకు మీరు మార్గదర్శకాలు ఇవ్వండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేసినాము. వారు చాలా సానుకూలంగా స్పందించినారు. వీఆర్ హోప్ఫుల్ దట్ అప్రోప్రియేట్ గైడ్ లైన్స్ అండ్ డైరెక్టివ్స్ విల్ బి గివెన్ టు దెమ్. అయితే అయితే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అమలు చేయాలి, అయితే న్యాయపరంగా ఉండేటట్టుగా చూసుకోవాలంటూ కూడా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ రావు మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్ధుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.